నవత టీవీకి స్వాగతం. అడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు జాతి ఉపాధి హామీ పథకం వర్తించదా అంటూ జనసేన నేత పొలం వెంకటరత్నం మండిపడ్డారు. కాకినాడ జిల్లా శంకవరం మండలం మండపం గ్రామంలో గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద జనసేన నాయకులు కార్యకర్తలు ఉపాధి హామీ పని కల్పించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. కూటమిలో భాగమైన జనసేన కార్యకర్తలపై వివక్షత చూపుతూ ఉపాధి హామీ పనులకు సంబంధించిన డిమాండ్ పత్రంలో జనసేన కార్యకర్తల పేర్లు నమోదు చేయకూడదని, వారికి పని కల్పించమని తెలియజేస్తున్నట్లు పలువురు మహిళలు ఆరోపించారు. వేసవి కాలంలో వ్యవసాయ పనులు లేవని, మా జీవన ఉపాధి ప్రభుత్వం మట్టి పనితోనే కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పని కల్పించాలని జిల్లా స్థాయి అధికారులను కోరారు. అనంతరం గ్రామ జనసేన నేతలు పొలం వెంకటరత్నం, చాగంటి అప్పారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఒకటైన జనసేన పార్టీ కార్యకర్తలకు ఉపాధి హామీ పనులు కల్పించమంటూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, తాగు సమస్యను పలుమార్లు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి, మండల ఉపాధి హామీ అధికారి దృష్టికి తీసుకెళ్లగా సమాధానం చెప్పిన దాఖలాలు లేవన్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే గురుకుల సత్యప్రభ రాజా మండపం గ్రామ జనసేన పార్టీ కార్యకర్తలపై ఉపాధి హామీ పనులపై విచారణ చేపట్టి బడుగు బలహీన వర్గం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొలం విష్ణుమూర్తి, సుంకర వెంకటసూరి, గొర్లి నాగేష్, చిట్టమూరి చంటి, కామిరెడ్డి సత్యబాబు, పులుగు వేపారయ్య, బోడపాటి అప్పారావు, ఇనకోటి మరియు ముకేమణి, మానుకొండ సత్యవతి, బోడపాటి కాంతం, కొండ్రు నూకాలమ్మ, చాగంటి రాజులు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిన వారికి నమస్కారం అండి. మాది శంకవరం మండలము మండపం గ్రామం అండి. మాది మేము ఎస్సీలం అండి. నా పేరు మానుకొండ సత్యవతి అండి. అయితే ఉపాధి పనిలో మేము పనికి వెళ్తున్నామండి. వెళ్తుంటే జనసేన పార్టీ వాళ్ళకి పని లేదు, వాళ్ళకి డిమాండ్ కూడా పెట్టవద్దని చెప్తున్నారండి. డిమాండ్ కానీ వాళ్ళకి ఫోటోలు తీయడం కానీ వాళ్ళకి మచ్చలేయడం కానీ చేయొద్దని కొంతమంది ప్రకటన చేస్తున్నారండి. మరి ఉపాధి పనికి వెళ్తేనే మాకు పట్టగొడుతుంది సార్. మరి మేము బ్రతకడం ఎలాగండి? ఆ పని మాకు లేదంటున్నారు. అలాగని కొంతమంది మేము చేపిస్తాం పని రండి అని 10 మంది కలిసి పనికి వెళ్తే వాళ్ళని కూడా తీసేశారు సారు. తర్వాత పని అయితే మీకు లేదు, జనసేన వాళ్ళకి పని లేదు, డిమాండ్ పెట్టొద్దు, వాళ్ళతో మేము ఒక ఆట ఆడుకుంటాము, వాళ్ళతో ఆట తీస్తాము అలాగని మాట్లాడుతున్నారు సారు. 3 మనుషులు ఉన్నారండి. ఆ 3 మనుషులు కూడా అలాగని మాట్లాడుతున్నారు. ఆ పనికి వెళ్తేనే సార్ మాకు పట్టగొడుతుంది, మాకు ఏమీ లేదండి. ఆ పని మీదే బతికేవాళ్ళు మేము. ఆ పనిలోంచి మమ్మల్ని తీసేశారంటే మేము ఎలా బతకాలి సారు? మా బతికిదేరు లేదు సారు. దయచేసి వెళ్ళిన వారు మాకు పని కల్పించమని మేము మాట్లాడుతున్నామండి. వాళ్ళకి పని లేదని ముఖాముఖిగా మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఇంకా మిగతా నాయకులు మరి అందరూ కలిసి మాకు పని కల్పించాలి, మాకు ఆ ఉపాధి పని కల్పించాలండి, మేము బతుకుదేరు చూపించాలని మేము ఏలిన వారిని కోరుకుంటున్నామండి. మాది శంకవరం మండలం కాకినాడ జిల్లా మండపం పంచాయతీ అండి. మా గ్రామంలో గత 4 వారాల నుంచి కూడా ఉపాధి పని జరుగుతుందండి. ఈ ఉపాధి పనిలో మేము ఎవరైతే జనసేన పార్టీలో ఉన్నామో వాళ్ళకందరికీ కూడా ఉపాధి హామీ పథకంలో మచ్చలు వేయకూడదు, వాళ్ళకి డిమాండ్ పెట్టకూడదు, వాళ్ళు అసలు పనే కల్పించకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారండి కొంతమంది నాయకులు. అలాగే చాలామంది కూడా పనులకు వెళ్తున్నారండి. వెళ్ళిన తర్వాత మీకు డిమాండ్ రాలేదు, లేదంటే మీకు ఫోటో పడతలేదని చెప్పేసి వెనక పంపించేస్తున్నారండి. ఇటు ఉపాధి పని కోల్పోతున్నారు, అటు కూలి పని కోల్పోతున్నారండి. ఈ విధంగా జనాలు నష్టపోతున్నారండి. మేము ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళాలి, అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగేలా చూస్తారని చెప్పేసి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నామండి. మాకు మా పంచాయతీలో 2000 పైచిలకు ఉపాధి కార్డులు ఉన్నాయండి. అయితే ఈ కార్డులకి గత ప్రభుత్వం కానీ ఎవరు వచ్చినా కానీ ప్రతి 30 మందికి 25 మందికి ఒక మేడి చెప్పును నిర్వహించి అందరికీ పని చేసేవారండి. కానీ ఈసారికి ఏంటంటే కనీసం మా పంచాయతీలో వచ్చేసరికి ఒక 6 మేట్లు ఉంటారండి. ఆ 6 మేట్లు ఏం చెప్తే వాళ్ళు అది చేయాలండి, లేదంటే వాళ్ళని కూడా తీసేస్తారండి. గత 2 వారాల క్రితం మా పార్టీలో ఒక 2-3కి ఆదరేశారని చెప్పేసి వాళ్ళ మేట్లను కూడా తీసేశారండి. అలాంటి పరిస్థితి ఉందండి ఇక్కడ. దయచేసి దానివల్ల అందరూ కూలి పని చేసుకునే వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఉపాధి పని కల్పించమని గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసుకోవాలని వాళ్ళకి మీడియా స్థానిక ఎమ్మెల్యే వరపుడి సత్యప్రభ గారు కూడా తెలియాలి, అలాగే తెలియాలి. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మెసేజ్
తెలుసుకొని మాకు ఉపాధి పని కల్పిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. నమస్తే అండి, మాది కాకినాడ జిల్లా శంకవరం మండలం మండపం గ్రామం అండి. నా పేరు వెంకటరత్నం అండి, జనసేన పార్టీ అధ్యక్షుడు. విషయం ఏంటంటే మండపం గ్రామంలో జనసేన పార్టీ ఈ సభ్యులంతా కూడా చాలామంది ఉన్నారండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఏమంటున్నారంటే జనసేనలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళకి డిమాండ్ పెట్టకూడదు, మసలు వేయకూడదు. ఇది వాళ్ళ కాన్సెప్ట్ అండి. కానీ ఎమ్మెల్యేగా సత్యప్రభ గారు అందరినీ కలుపుకోమండి, అందరికీ న్యాయం చేయాలి, కానీ పార్టీని వేరు చేసి మాత్రం ఇప్పుడు చూడకండి అని చెప్పి ఆమె మాత్రం బ్రహ్మాండంగా చెప్తున్నారు. కానీ లోకల్లో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏదో సవతల్లి ప్రేమ చూపించినట్టుగా చూపిస్తున్నారు వీళ్ళు. అయితే డిమాండ్ కూడా పెట్టట్లేదండి. కాకపోతే ఒకవేళ డిమాండ్ పెట్టినా కొంతమంది అక్కడికి వెళ్ళినా వాళ్ళు మీకు మచ్చలు లేవని చెప్పేసి వెనక్కి పంపించేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద మరి ఎమ్మెల్యే సత్యప్రభ గారిని నేను మా గ్రామం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నానండి. అయితే తమరు మండపం ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా పంపించి జనసేన పార్టీకి ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుందన్నది కూడా మీరు ఒకసారి ఎంక్వైరీ చేయించి మా జనసేన ఉన్నటువంటి నాయకులకి అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. మరి పథకం పెట్టింది కూడా నిరుపేదలు అయి ఉన్నారు, తర్వాత గ్రామం నుంచి వలస వెళ్ళిపోతున్నారు అన్న ఉద్దేశం మీద కదా ఇది పెట్టింది. అందుకని తమరు దయచేసి మండపం ఉన్నత అధికారులని పంపించి ఇక్కడ జనసేన పార్టీ అందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పేసి శ్రీ వారిని నేను పదే కోరుతున్నానండి. ఈ మీడియా ముఖంగా మీకు జనాలు ఇక్కడ జరిగింది ఒకటైతే అక్కడ మీ దగ్గరికి వచ్చి ఇది ఒకటి చెప్తున్నారండి ఇక్కడ. అయితే ఈ మీడియా ముఖంగా మీకు డైరెక్ట్గా పాస్ చేయడానికి అని చెప్పేసి ఆ మీడియా ద్వారాగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎంపీడీ గారితో కూడా ఈ విషయం అంతా కూడా చెప్పానండి. ఆయనకి రిటర్న్గా మాత్రం నా లెటర్ ఇవ్వలేదు, ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చారు కాబట్టి. మండపంలో జరుగుతున్నటువంటి సమస్య అంతా కూడా ఆయనకు వివరించి చెప్పడం జరిగిందండి. ఏపీఓ గారు కూడా ప్రతిసారి కూడా ప్రతి వారం కూడా నేను చెప్తూనే ఉన్నాను, చేద్దామని చెప్పేసి అలా గడుపుకుంటూనే వస్తున్నారు. అందుకని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి సత్యప్రభ గారు మరొకసారి మండపంలో మీరు దృష్టి పెట్టి కాకపోతే మా జనసైనికులు అందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పి నేను కోరుతూ ఉన్నానండి.